హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 26వ భాగాన్ని వినేద్దాం. తెల్లవారుతూ ఉంది. పక్షుల హాయి రాగాలు, పొద్దున్నే లేవట్లేదని తిట్టే బామల మాటలు కూడా వినిపిస్తున్నాయి. మాధవి గారు కిచెన్లో ఉన్నారు. దాత్రి పాన్పు దిగలేదు. ఎంత మంచి కోడలో. కాసేపటికి ఫోన్ మోగడంతో లేచిన దాత్రి హలో అంటుంది. అటు నుంచి మేడం, టుడే సార్ని మీరు మీట్ అవ్వాలని షెడ్యూల్లో ఉంది, సో 10కి వచ్చేయండి మేడం. దాత్రి నిద్రలో ఏ సారు ఏ మేడం అంటుంది. ఆమె మీరు గైనిక్ దాత్రినేనా అని అడుగుతుంది. దాత్రి పైకి లేచి హెయిర్ సెట్ చేసుకుంటూ ఆవలిస్తూ బద్ధకంగా హా అంటుంది. ఆమె సైంటిస్ట్ శివరామన్ సార్తో మీకు చిన్న మీటింగ్ అలర్ట్ అయ్యింది మేడం అంటుంది. దాత్రి ఈజ్ హా ఎస్ ఓకే 10కి వచ్చేస్తాను అంటుంది. ఓ ఆమె ఓకే మ్యామ్ థ్యాంక్ యూ అని పెట్టేస్తుంది. నీకే థ్యాంక్ యూ బేబీ అంటూ కాల్ కట్ చేస్తుంది దాత్రి. ఆమె వింతగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి కాల్ కట్ చేస్తుంది. దాత్రి హడావిడిగా బయలుదేరుతుంది, కానీ శౌర్య లేడని చూసుకోదు. ఆల్రెడీ బ్యాగ్లో ఉన్న మొబైల్ని చూడకుండా బయట ఉన్న మొబైల్ని కూడా హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే మాధవి గారు ఆపేసి టిఫిన్ తినే వరకు కూర్చుని పంపిస్తారు. ఎట్టకేలకి తన స్కూటీపై విజయవంతంగా తనకి చెప్పిన లొకేషన్కి చేరుకుంది. అక్కడున్న బిల్డింగ్ని చూసి బాబోయ్ ఏంటిది, నేను కరెక్ట్ అడ్రస్కే వచ్చానా అనుకుని ఫోన్ కోసం బ్యాగ్లో చూసుకుంటే 2 కనిపిస్తాయి. అయ్యో అని తల కొట్టుకుని శౌర్య మొబైల్ పట్టుకుని వచ్చేసానా ఉఫ్ అనుకుని తన మొబైల్లో లొకేషన్ చూసుకుని కన్ఫామ్గా ఈ అడ్రస్ అనుకుని లోపలికి వెళ్తుంది. అదో పశుపతి భవనంలా ఉంది. ఒసే అరుంధతి అని బ్యాక్గ్రౌండ్ వాయిస్లా దాత్రి దిగగానే ఒక గాలి ఆ కిటికీలు కొట్టేసుకుంటున్నాయి. దాత్రి పగలు కాబట్టి గుండెలు నిబ్బరం చేసుకుని లోపలికి వెళ్తుంది. అలా వెళ్ళిందో లేదో చాలామంది డాక్టర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. లోపల ఎక్విప్మెంట్ అంతా చాలా హై మోడల్ అండ్ అడ్వాన్స్డ్ మెడిసిన్ ఉంది. కెమికల్స్ ల్యాబ్ అంతా కలర్ఫుల్గా ఉంటుందని ఆ రోజే తెలిసింది దాత్రికి. దాత్రిని చూసిన శివరాం పిఏ మేడం ఆర్ యు దాత్రి అని అడుగుతారు. యా అంటుంది. ఆమె రండి అంటూ దాత్రిని తీసుకుని ఆయన దగ్గరికి వెళ్తుంది. దాత్రి వెళ్ళేసరికే ఆయన ఏదో టెస్ట్ చేసి రిపోర్ట్స్ చూస్తూ ఉన్నారు. ఆయన పిఏ పిలవడంతో వెనక్కి తిరుగుతాడు. ఎలా కాదన్నా ఆయనకి దాత్రి ఏజ్కి 3 ఏజ్ ఉంటుంది. దాత్రి చాలా నార్మల్గా మాట్లాడి తనకు అక్కడ అవకాశం ఇస్తున్నందుకు థ్యాంక్ యూ చెప్తుంది. ఆయన ఓ రాయి అన్నట్టు ఎక్కువ స్పందించకుండా ఒక ఫైల్ ఇచ్చి దాన్ని స్టడీ చేసుకొని రమ్మంటాడు 2 డేస్లో. దాత్రి కూడా ఓకే సార్ అని అక్కడి నుంచి బయటకు వచ్చేసి వింతగా ఉన్నది ఇక్కడ, ముందు ఈ మొబైల్ శౌర్యకి ఇవ్వాలి, తను వెతుక్కుంటూ ఉన్నాడేమో అనుకుంటూ శౌర్య ఫోన్లో మాధవి గారి నెంబర్ చూసి తన మొబైల్ నుంచి కాల్ చేసి శౌర్య బ్యూరోకి స్టార్ట్ అవుతుంది. అలా అక్కడికి వెళ్ళాక లోపలికి వెళ్తున్న తనని సెక్యూరిటీ ఆపుతాడు. దాత్రి ఎంత అడిగినా ఒప్పుకోడు, ఏవేవో రూల్స్ చెప్తూ ఉంటాడు. ఇంతలో ఒక అమ్మాయి అక్కడ ఆఫీసర్ లోనికి వెళ్తుంటే దాత్రి హలో మిస్ అంటుంది. ఆ అమ్మాయి చెప్పండి అంటుంది. మీకు శౌర్య తెలుసా అంటుంది దాత్రి. ఆ అమ్మాయి కాస్త వింతగా ముందు మీకు శౌర్య సార్ గురించి తెలుసా? దాత్రి ఓ నీకు శౌర్య తెలుసా, అయితే తనకి ఈ మొబైల్ ఇవ్వు, ఇప్పటికే సిమ్ చేంజ్ చేశాడు, మళ్ళీ మొబైల్ కూడా చేంజ్ చేస్తే అడ్రస్ లేకుండా పోతాడు. ఆ అమ్మాయి ఏంటి శౌర్య సార్ నెంబర్ చేంజ్ చేయటమా, అసలు ఎవరిని అనుకుని వచ్చారు మీరు, టైం వేస్ట్ చేయకండి, మా సార్ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఒకటే నెంబర్, అది ఇది అంటూ తన మొబైల్లో శౌర్య నెంబర్ చూపిస్తుంది. దాత్రి ఒకసారి కాల్ చేయి ఆ నెంబర్కి అంటుంది. ఆ అమ్మాయి సార్ టైం కూడా వేస్ట్ చేస్తారా, వెళ్ళండి ఇక్కడి నుంచి అంటుంది. అబ్బా అనుకుంటూ ఆ అమ్మాయి మొబైల్ లాక్కుని కాల్ చేస్తుంది. దాత్రి దగ్గర ఉన్న మొబైల్ రింగ్ అవుతుంది. దాత్రి శౌర్య ఫోన్ చూస్తూ తాన్య నేనేం అవునా? ఆ కోపంగా ఉన్న అమ్మాయి దాత్రి అలా అడగడం మొబైల్ రింగ్ అవడంతో ఇది శౌర్య సార్ ఫోనా అయితే అంటుంది. అదే కదా నేను చెప్పేది, ఇది తనకివ్వు అంటుంది దాత్రి. ఎవరిచ్చారు అంటే అంటుంది తాన్య. వైట్ కోట్ వేసుకున్న అమ్మాయిని చెప్పు అంటూ దాత్రి 2 అడుగులు వేసి ఇస్తావుగా షోర్ అంది. తాన్య ఇస్తాను, కానీ సార్ నెంబర్ చేంజ్ చేయరు ఎప్పుడు కూడా అంటుంది. ఓకే అనేసి వచ్చేస్తూ శౌర్య నెంబర్ చేంజ్ అవ్వలేదా, మరి నేను అన్నిసార్లు నెంబర్ చేంజ్ చేసావా అంటూ అన్న మాటలకి తనెందుకు రెస్పాన్స్ అవ్వలేదు, ఒకవేళ శౌర్య నెంబర్ చేంజ్ చేయకపోతే నేను కాల్ చేసింది ఎవరికి అనుకుని తెలిసిన ఫ్రెండ్ ఒకతను ఒక మొబైల్ కంపెనీలో వర్క్ చేయటం అతనికి కాల్ చేసి తన ఈ నెంబర్ 6 months బ్యాక్ యాక్టివ్ అయి ఉందని అప్పటి కాల్ లిస్ట్ కావాలని అడుగుతుంది.
అతను 6 మంత్స్ బ్యాక్ నాకు ఇంకేం వర్క్ లేదనుకున్నావా దాత్రి అంటాడు. ప్లీజ్ అంటుంది దాత్రి. సరేలే, 1 గంట తర్వాత కాల్ చేస్తా అంటాడు అతను. కాల్ చేయడం మర్చిపోయావా? నేను నిన్ను మర్చిపోవాల్సి వస్తుంది అంటుంది దాత్రి. అతను సరే మేడం సరే అంటాడు. దాత్రి కూడా ఓకే అంటూ కాల్ కట్ చేసి ఆ రోజు ఎయిర్పోర్ట్లో శౌర్య రియాక్షన్, తన మాటలు అన్నీ గుర్తు చేసుకుంటూ స్కూటీపై కూర్చుని ఆలోచిస్తూ ఫేస్ టర్న్ చేస్తుంది. అక్కడ చాలామంది ఆఫీసర్స్ బయట మాట్లాడుకుంటూ ఉంటారు. దాత్రి వాళ్ళని చూసి ఇక్కడ ఉండడం ఎందుకు, వెళ్దాం అని స్కూటీ స్టార్ట్ చేస్తుంది. కానీ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. ఇంతలోని దాత్రి మొబైల్కి గౌరియా కాల్ చేస్తాడు. దాత్రి గౌరియా కాల్ చూసి ఇతని కలవటం మర్చిపోయానే, ఈ శౌర్య ఉంటే నాకు ఇంకేమీ గుర్తుకుండదు, ఇప్పుడు ఈ గౌర్యకి ఏం చెప్పాలో అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో అంటుంది. నా పేరు శౌర్య మేడం, మేమిక్కడ హాస్పిటల్లో జాయిన్ అయ్యాం నిన్ననే అంటాడు గౌర్య. హే శౌర్య, స్టాప్ స్టాప్, ఇక చాలు కానీ వస్తాను, ఈరోజు కలుస్తా సరేనా అంటుంది దాత్రి. ఓకే వెయిటింగ్, మనసులో నిన్ను చూడాలని అంటాడు గౌర్య. దాత్రి కూడా ఓకే అంటూ కాల్ కట్ చేసి అటు వెళ్తుంది. దాత్రి ఇచ్చిన ఫోన్ తీసుకెళ్లిన ఆఫీసర్ ఏదో మీట్లో ఉన్న శౌర్యాన్ని చూసి ఎలా పిలవాలో తెలియక నించుంటుంది. అయితే ఇంతలో తన టీంకి ఏదో చెప్తున్న శౌర్య డోర్ దగ్గరున్న తాన్యాని చూసి సీరియస్గా ఒక లెక్కిస్తాడు. తాన్యా భయంగా 2 అడుగులు వేసి మీ మొబైల్ సార్ అంటుంది. శౌర్య అర్థం కానట్టు చూస్తాడు. తాన్యా ఈ మొబైల్ని కూడా వదిలేస్తే అడ్రస్ లేకుండా పోతారంట సార్. సారీ సార్, ఇలా ఒక వైట్ కోట్ వేసుకున్న అమ్మాయి చెప్పి మొబైల్ ఇచ్చి వెళ్ళింది సార్ అంటుంది. వైట్ కోట్ అండ్ అంత తింగర మాటలంటే దాత్రి అయి ఉంటుంది. అర్థమై చిన్న స్మైల్ ఫేస్తో తనుందా బయట అంటాడు. నో సార్, నన్ను ఇవ్వమని వెళ్ళిపోయారు అంటుంది తాన్యా. అక్కడున్న వాళ్ళంతా శౌర్య నవ్వును చూసి ఆశ్చర్యపోతారు. కుంకుమ విభూతితో రుద్రునిలా ఉండే శౌర్య పెదవులపైకి నవ్వు రాగానే చాలా అందంగా కనిపిస్తాడు. అండ్ ఒక అమ్మాయి విషయంలో శౌర్య అలా అడగడం ఒకంత షాక్ కూడా వాళ్ళకి. శౌర్య మొబైల్ తీసుకుని థ్యాంక్ యూ తాన్యా అని మీటింగ్ కంటిన్యూ చేస్తాడు. గౌర్య ఉన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది దాత్రి. ఇంతలోనే మొబైల్ నన్ను గుర్తుంచుకో అన్నట్టు ఒక రాగం తీసింది. దాత్రి మొబైల్ చూసి అప్పుడే కాల్ చేస్తున్నాడేంటి వీడు అనుకుని లిఫ్ట్ చేసి చెప్పు, కాల్స్ లిస్ట్ లేదని మాత్రం చెప్పకు అంటుంది. అతను అలా ఏం లేదు దాత్రి, నీ మెయిల్కి పంపాను చెక్ చేయి. దాత్రి థ్యాంక్ యూ రా, 10th ఫ్రెండ్ని అయినా ఇంత హెల్ప్ చేసినందుకు అంటుంది. అతను చాలా ఎక్కువ చేస్తున్నావులే కానీ 10th ఫ్రెండ్ ఏంటివే, ఇప్పటికీ ఫ్రెండ్వే, పో ఉంటాను అంటాడు. దాత్రి కూడా ఓకే అని మెయిల్ చెక్ చేస్తుంది. తన కాల్స్ అన్నీ ఇప్పుడున్న శౌర్య నెంబర్కే ఉంటాయి. అంటే శౌర్య నెంబర్ మార్చలేదా? అక్కడికి వెళ్ళాక నేను నెంబర్ చేంజ్ చేశాక అవుట్ ఆఫ్ కంట్రీ కదా, తన నెంబర్ చేంజ్ అవుతుంది. నేను తనతో మాట్లాడాను కదా కొన్నాళ్ళు, ఆ తర్వాత నుంచి లిఫ్ట్ చేయలేదు. శౌర్యది ఈ నెంబరే అయితే అప్పట్లో నేను కాల్ చేస్తున్న నెంబర్ ఎవరిది అనుకుంటూ ఏదో తట్టినట్టు లైలాకి కాల్ చేస్తుంది. లైలా ఫస్ట్ టైం లిఫ్ట్ చేయదు. నెక్స్ట్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. నిద్రపోతున్నావా అంది దాత్రి. నిద్రపోయేటప్పుడు ఫోన్ చేసి నిద్రపోతున్నావా ఏంటే దాత్రి అంటూ లేచి ఏమైంది ఈ టైంలో కాల్ చేశావు అంటుంది లైలా. నా మొబైల్లో ఉన్న శౌర్య నెంబర్ని ఎవరో చేంజ్ చేశారు అంటుంది దాత్రి. ఇప్పుడు శౌర్య నెంబర్ కావాలా అంటూ చెప్పబోతుంటే లైలా అంత ఎగ్జైట్మెంట్ ఏంటి, గైనిక్ శౌర్య అనుకుంటున్నావా, నా శౌర్య నెంబర్ అమ్మా అంటుంది దాత్రి. ఓ అవునా, ఎవరు చేంజ్ చేశారు, అంత నీడ్ ఎవరికుంది అంటుంది లైలా. దాత్రికి ఆ మాటలతో గౌర్య ఫేస్ కళ్ళ ముందుకొస్తుంది. అండ్ ఎయిర్పోర్ట్లో గౌర్య గురించి అదోలా మాట్లాడడం తనకి గుర్తొచ్చి మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కట్ చేసి మనసులో ఎస్ మ్యాక్సిమం ఈ గౌర్యని చేంజ్ చేసి ఉండాలి అనుకుంటూ తేల్చేసుకుందాం అనుకుంటూ అక్కడ ఉన్న ఒక సిస్టర్ని అడిగి గౌర్య క్యాబిన్కి వస్తుంది. అప్పుడే కాల్ రావడంతో మాట్లాడుతూ ఉన్న గౌర్య అటువైపు విండో సైడ్ తిరిగి ఉంటాడు. దాత్రి క్యాబిన్లోకి వెళ్దామని డోర్పై చెయ్యి వేసిన తనకి గౌర్య మాటలు ఇలా వినిపిస్తున్నాయి. నిజంగా చంపేస్తాడేమో అనుకున్నా, అంత గట్టిగా పట్టుకున్నాడు నా మెడని, కానీ వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. అతిబల అని దాత్రి అంటుంటే ఏదో అనుకునేవాని, ఆ క్షణం తెలిసింది అతని బలం ఏంటి అని అంటున్నాడు గౌర్య. అటుపక్క వాళ్ళు ఇక వదిలేరా తనని, ఇక్కడికి వచ్చేరా, నువ్వు అంటే క్యూ కట్టేవాళ్ళు ఉన్నారా, ఆ అమ్మాయిని మర్చిపో అంటున్నారు. ఆ మాటలకి గౌర్య లేదు, నా జీవితం తనతోనే, ఎందరు ఉన్నా దాత్రికి సరిపోరు, తనొక మ్యాజిక్ రా, తన ప్రేమ కోసమే ప్రేమించా అని చెప్పి కూడా ఇంత నటిస్తున్నా, తన కోసమే జీవిస్తూ ఉన్నాను. నాలో ఊపిరి ఆగిన దాత్రి ఆలోచనలు ఆగవురా. ఆ పక్క వాళ్ళు పిచ్చివాళ్ళ మాట్లాడుకు,
ఇప్పటికే చాలా దూరం వెళ్ళావు, ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, వదిలేయ్ అంటారు. ఎంత దూరం వెళ్ళా? ఇప్పుడే మొదలు పెట్టాను. అస్సలైన ప్రేమకి పెళ్ళికి సంబంధం ఏంట్రా? దాత్రి నాకు కావాలి. నాకు వార్నింగ్ ఇచ్చినందుకు ఆ శౌర్యకి దాత్రిని దూరం చేసి జీవితాంతం శిక్ష విధిస్తా అంటాడు. దాత్రిని దూరం చేస్తా అన్న వర్డ్ ఎంత పవర్ఫుల్గా దాత్రి బ్రెయిన్ తాకిందంటే తన కళ్ళల్లో కోపం, చూపులో తేడా, బాడీ లాంగ్వేజ్లో మార్పు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. గంభీరమైన గొంతులోనే విచిత్రమైన మాధుర్యం కలిపి అంత సులభమా అనే మాట వినిపిస్తుంది గౌర్యకి. వెనక్కి తిరిగేసరికి మునిపెన్నడూ చూడని దాత్రి కనిపిస్తుంది. ఆమె చూపులు చురకత్తులా ఉన్నాయి. వెంటనే అక్కడున్న టేబుల్ దగ్గరకు వచ్చి దానిపై 2 చేతులు ఆనించి కోపంగా కళ్ళెత్తి గౌర్యాన్ని చూస్తూ అఖిలాండ బ్రహ్మాండాన్ని సంకటంలో తోసి గమ్యం తానే అనుకుని గమనం నిర్దేశించుకుని గతాన్ని వదిలి గమ్మత్తులు మరచి ఆశతో ఆశిష్యులతో సాధించుకున్న జన్మ నాది. తన హృదయంలో స్థానాన్ని సాధించుకోవాలనుకునే జన్మ ఇది. మళ్ళీ చెప్తున్నాను అంటూ వేలు చూపిస్తూ అతి బలని నాకు దూరం చేయాలనుకుంటే అంటూ పిడికిలు బిగించి ఓ సైడ్కి విదిలిస్తుంది. అటున్న వాల్కి క్రాక్ వస్తుంది. గౌరీ ఆశ్చర్యపోతాడు. తన కళ్ళ ముందు జరుగుతున్నది నిజమో అబద్ధమో అర్థం కాదు. గౌర్య చాలా భయంతో అలా కాదు దాత్రి అంటూ బయటికి వెళ్దామన్నట్టు పక్కకు వెళ్ళబోతూ అక్కడే ఉన్న సర్జరీ రిలేటెడ్ థింగ్స్కి తగులుతాడు. అవి కింద పడి కొన్ని బాగా శబ్దాన్ని పలికిస్తాయి. అవి అలా పలికించడంతో దాత్రి బ్రెయిన్ నార్మల్ స్టేట్లోకి వచ్చేసి గౌర్య వైపే చూస్తుంది. అతను వెళ్ళిపోబోతుంటాడు. దాత్రి అక్కడే ఉన్న ఫైల్ తీసుకుని గౌర్య మీదకి విసిరేసి ఇంకో మెడికల్ రిపోర్టర్ ఉన్న ఫైల్ని తీసుకొచ్చి కొడుతూ ఎన్ని అబద్ధాలు చెప్పావు? స్నేహితుడిగా అయినా జీవితాంతం తోడుంటానన్నావు. ఇలా స్నేహం పేరుతో మోసం చేస్తావనుకోలేదు అంటూ కొడుతుంటే గౌర్య దాత్రి చేతుల్ని పట్టుకుంటాడు. దాత్రి ఫైల్ పడేసి వదులు మిస్టర్ అంటూ విదిలించుకొని మళ్ళీ నా జీవితంలో కనిపించావే అనుకో, కాదు అస్సలు కనిపించకు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటూ తను వచ్చేస్తూ ఆగి హాఫ్ ఫేస్ టర్న్ చేసి నా శౌర్యాన్ని నా జీవితం నుంచి దూరం చేయటం ఎవరి వల్ల కాదు అనేసి కోపంగా ఇంటికి వచ్చేస్తుంది. వస్తుందా? వచ్చాక అలానే చిరాగ్గా గదిలోకి వెళ్ళి గౌర్య చెప్పిన మాటలు, అతనితో ఉన్న మూమెంట్స్ గుర్తుకు రాగానే తనపై తనకే కోపం అనిపించి రూమ్ మొత్తం తిరుగుతూ పచార్లు కొడుతుంది. ఇందులో అనుకోకుండా తన కాటుకి తగిలి తూలి పడిపోబోయి ముందుకు పడిపోతానేమో అని భయపడి పైనున్న కబోర్డ్ డోర్ని బేస్ చూసుకుని ఎలాగో ఆగి కాస్త నించుకున్నాక ఆ కబోర్డ్ డోర్ సరిగ్గా లాక్ అవ్వదు. దానితో దాత్రి సరిగ్గా వేద్దాం అన్నట్టు ఓపెన్ చేస్తుంది. అందులో శౌర్య షర్ట్ మధ్యలో ఏవో పేపర్స్ ఉంటాయి. ఇంత సీక్రెట్గా పెట్టాడేంటి అనుకుంటూ వాటిని ఎలాగో అందుకుని చూస్తుంది. కబోర్డ్లో ఉన్న పేపర్స్ని చేతిలోకి తీసుకుని చూసిన దాత్రికి షాక్ తగులుతుంది. తనకి శౌర్యకి ఉన్న బంధాన్ని చెరిపేసే డివోర్స్ నోటీస్. అంతకంటే విచిత్రమైనది దానిపై తన సైన్. శౌర్య సైన్ మాత్రం లేదు. ఒక్క నిమిషం ఏం అర్థం కాదు. కళ్ళ వెంపటి తెలియని సంద్రం. శౌర్య తనకి డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాడేమో అని ఆలోచన రాగానే గుండెకి ఏదో వచ్చి తగిలినంత బాధ. ఏడ్చేసింది గట్టిగా. అంతలోనే ఒక ఫోటో కనిపిస్తుంది. అది చూసిన దాత్రికి షాక్ అవుతుంది. ఒక్కసారి కబోర్డ్ని మళ్ళీ చెక్ చేస్తుంది. అక్కడ ఒక పెన్ డ్రైవ్ కనిపిస్తుంది. దాత్రి దాన్ని తీసుకుని ఫాస్ట్గా ల్యాప్టాప్ కనెక్ట్ చేసి చూడబోతే అది ఆడియో. ఏముందా అని వింటుంది. తన మాటలు తనకే కొత్తగా ఉన్నాయి. శౌర్య అని నేను అలా అన్నానా? ఎప్పుడు అనుకుంటూ ఉంటే గౌర్య బ్రెయిన్కి వచ్చి తడతాడు. ఎస్ ఎస్, ఆ రోజు గౌర్య ప్రపోజ్ చేస్తే నేను మాట్లాడిన మాటలు ఇవి. ఇక ఈ ఫోటో ఒక టెడ్డీతో నిలబడి దిగింది. గౌర్య అనే ఈ ఫోటో తీశాడు. టెడ్డీ ఉండాల్సిన ప్లేస్లో ఈ విన్సెంట్ ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు ఏంటివి? ఎవరో నా గురించి శౌర్యకి ఇలా పంపారు. ఒకవేళ అందుకే నేను ఆ కంట్రీలో ఉన్న ఆ 3 నెలలు కాల్ చేయలేదా? తను ఇవి నమ్మాడా? నాపై అనుమానం అని సెంటెన్స్ని కంప్లీట్ చేయడానికే నోరు రావట్లేదు దాత్రికి. అలా ఆగిపోయింది. కానీ అంతలోని ఆ పెన్ డ్రైవ్, ఆ ఫోటో తనకు క్లారిటీనిచ్చాయి. ఇదంతా గౌర్యనే చేశాడని ఫాస్ట్గా లేచి గౌర్య నిన్ను క్షమించను అనుకుంటూ స్కూటీ కీస్ తీసుకుని చాలా కోపంగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఏడవడంతో కొద్దిగా రెడ్డిష్ అయిన ఫేస్, కోపంతో ఉన్న కళ్ళు చాలా కొత్తగా ఉంది. అలాంటి ఫేస్తో వెళ్తున్న దాత్రిని చూసిన మాధవి గారు సందేశపడతారు. దాత్రి మళ్ళీ గౌర్య ఉన్న హాస్పిటల్కి వెళ్తుంది. గౌర్య తేరుకోలేని షాక్లో ఉన్నాడు ఎప్పటి నుంచో. అలాగే ఆ క్రాక్ వచ్చిన వాల్ని ఆశ్చర్యపోతూ 1కి 100 సార్లు చూస్తూ ఉన్నాడు ఆ గోడని. దాత్రి కోపంగా గౌర్య అనేస్తుంది. గౌర్య వినిపించుకునే మోడ్లో లేడు. దాత్రి మిస్టర్ శౌర్య అని రెట్టింపు గొంతుతో గద్దిస్తుంది. అప్పుడు దాత్రి వైపు తిరుగుతాడు గౌర్య. ఏంటిది అంటూ ఫోటో, పెన్ డ్రైవ్ విసిరేస్తుంది దాత్రి. అప్పుడే కొరియర్ కవర్పై డేట్ చూస్తుంది.
2 కవర్స్పై 2 డేట్స్ ఉంటాయి. వాటి గురించి తర్వాత చూద్దామనుకొని స్ట్రైట్గా నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పు. ఇవి నువ్వు పంపావా శౌర్యకి? చాలా కోపంగా అడిగింది. గౌర్య నిజం చెప్తే చంపేస్తుంది, చెప్పకపోతే చెప్పే వరకు చంపుతుంది అనుకుని ఒక్కసారి ఆ క్రాక్ అయిన వాల్ని చూసి భయపడుతూ నాకు నువ్వంటే చాలా ఇష్టం దాత్రి, అందుకే అంటాడు. దాత్రి గద్దిస్తూ, అందుకు నా భర్తకి డివోర్స్ నోటీస్ పంపిస్తావా? అది నేను సైన్ చేసినట్టు అంటూ కోపం వచ్చి చంపపై కొట్టిపోయి, చిచి నిన్ను తాకి నా పాపమే, నాకు పెళ్ళయింది, నన్ను వదిలేయి, నా గురించి ఆలోచించుకొని చెప్తున్నా వినకుండా ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తావా? మనిషివేనా? మీ అమ్మా నాన్న నీకు మాత్రమే అమ్మా నాన్న, అందరికీ కాదా? మన లైఫ్లోకి కొన్ని ప్లేసెస్ పర్టికులర్ పర్సన్స్కి మాత్రమే స్పెసిఫై అయి ఉంటాయి. అమ్మా నాన్నల స్థానం ఎవరికి ఇవ్వలేం కదా, అలాగే నా భర్త స్థానాన్ని నేను ఎవరికి ఇవ్వలేను. ఎన్నిసార్లు చెప్పాలి, నీకు అర్థం కావట్లేదా? శౌర్య లేకపోతే ఈ దాత్రికి ఈ జీవితానికి అర్థం లేదు. తను అన్న మాట తనే రివైండ్ చేసుకుని మనసులో, అవునా శౌర్య లేకపోతే నాకు అర్థం లేదా అనుకుంటుంది. గౌర్య, దాత్రి నేను అతని కన్నా నిన్ను బాగా చూసుకుంటాను, నీకు నచ్చింది చేస్తాను, నిన్ను మహారాణిలా చూసుకుంటా, ప్రేమిస్తున్నాను అంటాడు. ప్రేమిస్తావా? ప్రేమంటే ఏంటో తెలుసా నీకు? ఇవ్వటం మాత్రమే ప్రేమంటే. ఎలాగైనా వాళ్ళని ప్రేమలో పడేయాలి అనుకోవటం ప్రేమ కాదు. ప్రేమించిన వాళ్ళు చేసే ప్రతి పనిని ప్రేమించడం ప్రేమ. వాళ్ళు దూరమైన క్షణం వాళ్ళ జ్ఞాపకాలతో జీవించడమే ప్రేమ. ఎక్కడున్నా ఎలా ఉన్నా సంతోషంగా ఉండాలి అనుకోవటం ప్రేమ. నీది ప్రేమ కాదు, నాకు దక్కాలి అన్న పంతం, మహారాణిలా చూసుకోవటం ప్రేమ కాదు, మనసుని అర్థం చేసుకోవటమే ప్రేమ. ప్రేమంటే ఫెసిలిటీస్ చూసో ఫేస్ చూసో పుట్టేది కాదు. ఓ క్షణం ఓ నిమిషం ఆ వ్యక్తితో గడిపిన తర్వాత మరణం పొందిన సంతృప్తిగా అనిపించాలి, అది ప్రేమ. ప్రేమంటే అనంతం, మనకి ఆ అనంతం అతను లేకపోతే ఆమె అవ్వాలి, అది ప్రేమంటే. ఒక్క మాటలో చెప్పాలంటే తను లేకుంటే నేను లేనట్టే అనిపించాలి. నీ ఫేస్ చూడాలన్న చిరాకు వేస్తుంది, నిన్ను కొట్టాలని ఎంత కసితో వచ్చాను, కానీ నిన్ను తాకాలన్న కంపరంగా ఉంది. నా జీవితంలో కాదు కదా, కలలో కూడా కనిపించకు, కనిపించావో చంపేస్తాను. గంభీరంగా ఉంది ఆ గొంతు. విసిరిన వాటిని తీసుకుని కళ్ళతో కాల్ చేసేలా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన మెదడు మొద్దుబారినట్టు అనిపిస్తుంది. స్కూటీని ఒక పార్క్ దగ్గర ఆపి అక్కడే ఉన్న బెంచ్పై కూర్చుంటుంది. శౌర్యకి నాపై అనుమానం ఉందా? అందుకే ఆ 3 months నన్ను దూరం పెట్టాడా? నాతో మాట్లాడలేదా? అవునులే, ఏ భర్త అయినా ఇంతే ఆలోచిస్తాడేమో అనుకుంటూ ఉండగానే శౌర్య అలాంటి వాడు కాదని మనసు హెచ్చరించేసింది. దానితో ఆలోచిస్తూ కొరియర్ కవర్పై ఉన్న డేట్స్ చూస్తూ, అసలు ఏంటి వీటి వెనక కథ? ఆ శౌర్యనేమో నన్ను క్వశ్చన్ కూడా చేయలేదు. అవును కదా, నన్ను క్వశ్చన్ చేయనప్పుడు నాపై అనుమానపడ్డానని నేనెలా అనుకుంటాను, పిచ్చిదానా? నోనో. మరి ఆ 3 months ఎందుకు నాతో మాట్లాడలేదు? నేనంటే వాడు నెంబర్ మిస్ చేయడం వల్ల కాల్ చేయలేకపోయాను. తను ఎందుకు చేయలేదు? నేను ఆ కంట్రీలో ఎవడో తెల్లవాడితో ఫిక్స్ అయిపోతాను అనుకున్నాడా? దాత్రి మనసు, పిచ్చిదానిలా మాట్లాడుకో, శౌర్య ఏంటో తెలుసు కూడా ఎలా మాట్లాడుతున్నావు అంటుంది. ఆ అతిబల గురించి నాకు తెలుసులే అమ్మా. అతిబల అంటే గుర్తొచ్చింది, గౌరీ అని శౌర్య కొట్టాడన్నాడు కదా, నా పేరు చెప్పి ఇంకా 4 వేసే పని. అసలు ఎంత నాశనం చేయబోయాడు నా జీవితాన్ని, ఈ విషయం అత్తమ్మ వాళ్ళకి తెలుసుంటే అనుకుంటుంది. ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ దాత్రి తలపట్టుకుంటుంది. ఇక్కడ శౌర్య ఇంటికొచ్చేసరికి మాధవి గారు హాల్లో ఉండి చూస్తూ కనిపిస్తారు. శౌర్య, ఏమైందమ్మా అంటాడు. దాత్రి ఎక్కడికో వెళ్ళిందిరా కోపంగా అంటుంది మాధవి. కోపంగానా అంటాడు శౌర్య. శౌర్య, మళ్ళీ ఇంత లేట్ అయినా రాలేదని చూస్తున్నాను అంటుంది మాధవి. శౌర్య ఆలోచిస్తూ దాత్రికి కాల్ చేస్తాడు, లిఫ్ట్ చేయదు. చాలాసార్లు చేస్తాడు కానీ తీయదు. ఏం కాదులే అమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, తినేసి నేను వెళ్తాను తన కోసం అని తన గదికి వెళ్తాడు శౌర్య. కబోర్డ్ తెరిచి కనిపిస్తుంది. ఓ మై గాడ్, డివోర్స్ పేపర్స్ చూసిందా? ఏం ఆలోచిస్తూ ఉండుంటుంది, కాల్ ఎందుకు తీయట్లేదు అనుకుని తనతో తెచ్చిన ఫైల్స్ని కబోర్డ్లో పెట్టేసి ఇంటి నుంచి స్టార్ట్ అవుతాడు. ఎక్కడికి వెళ్ళింది దాత్రి, తింగరి బుర్రతో ఏం ఆలోచిస్తూ ఉండుంటుంది అని మొత్తం చూసుకుంటూ వెళ్తుండగా సుధా దగ్గరికి వెళ్ళుంటుందా అని నవీన్కి కాల్ చేస్తాడు. నవీన్ లిఫ్ట్ చేయగానే శౌర్య సుధా గురించి అడుగుతాడు. ఈరోజు తనకి హాస్పిటల్లో లేట్ అవుతుందని చెప్పిందిరా అంటాడు నవీన్. అవునా, సరే సుధతో దాత్రి వస్తే నాకు కాల్ చేయరా అన్నాడు శౌర్య. నవీన్ సరేరా అంటాడు. కాల్ కట్ చేస్తున్న శౌర్యకి ఎందుకో ఒకసారి గౌర్య బ్రెయిన్కి తడతాడు. ఒకవేళ అతని దగ్గరికి ఏమైనా వెళ్ళుంటుందా అనుకుని ఆల్రెడీ అతని ఫోన్ని ట్యాప్ చేయడంతో అతనున్న లొకేషన్ చూస్తాడు.
హాస్పిటల్ నేమ్ చూపించడంతో అక్కడికి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. రిసెప్షన్లో అడిగి అతని క్యాబిన్కి వెళ్తాడు. ఆ క్రాక్ అయిన వాల్ని చూస్తూ చైర్లో వాలిపోయి ఉంటాడు గౌర్య. శౌర్య క్యాబిన్ డోర్ తెరిచి దాత్రి వచ్చిందా ఇక్కడికి అంటాడు. దాత్రి అనగానే గౌర్య ఉలిక్కి పడతాడు. ఏమైంది, దాత్రి వచ్చిందా రాలేదా అంటాడు శౌర్య. గౌర్య వాటర్ తాగేసి దాత్రి దాత్రి మనిషి కాదు దెయ్యం అంటాడు. పిచ్చి పట్టిందా నీకు, సెన్స్లోనే ఉన్నావా అంటాడు శౌర్య. నా మాట నమ్ము శౌర్య, తను మనిషి కాదు, ఇదిగో ఇది చూడు అంటూ గోడకి ఇచ్చిన ఒక పెద్ద క్రాక్ని చూపిస్తూ ఇది తనే మాయగా చేసింది, తను నిన్ను వదలదు, తనకేదో దెయ్యం పట్టింది, ఆ దెయ్యంకి నువ్వంటే పిచ్చి, నిన్ను వదలదు శౌర్య వదలదు. నీకు పిచ్చి పట్టింది, కాసేపు రెస్ట్ తీసుకో, దాత్రి ఇక్కడికి వచ్చి వెళ్ళిందా అయితే అంటాడు శౌర్య. గౌర్య ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి అన్నీ సర్దుకొని వెళ్ళిపోతాడు. కాదు పారిపోతాడు. శౌర్య విచిత్రంగా చూసి వచ్చేస్తాడు. అసలు ఏమైంది దాత్రికి, ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.